సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, ఈ రోజు వీడియోలో నేను మీకు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ని ఏ విధంగా అయితే యాక్టివేట్ చేయాలో ప్రాక్టికల్ గా లైవ్ లో అయితే చేసి చూపించబోతున్నా. ఓకేనా గైస్? ఎందుకంటే చాలా మంది కామెంట్ చేస్తున్నారు, బ్రో మా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ యాక్టివేట్ అవుతాయి బ్రో, మేము ట్రేడింగ్ చేయలేకపోతున్నామని. సో అందుకోసమే చాలా మంది కామెంట్ చేస్తున్నారు కాబట్టి అయితే చేసి అయితే చూపిస్తున్నా. ఓకేనా? ఈ వీడియో అయితే చేస్తున్నా గైస్. ఓకేనా? ఇప్పుడు మీ ముంగట లైవ్ లో నేను కూడా యాక్టివేట్ చేస్తా, ఏమేమి అప్లోడ్ చేయాలి ఏంది అనేది కంప్లీట్ గా డీటెయిల్ గా అయితే చూపించబోతున్నా. ఒక్కసారైనా సరే ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి గైస్. ఓకేనా? అండ్ గైస్, ఈ వీడియో పైన కూడా నేను 300 లైక్స్ టార్గెట్ అయితే పెడుతున్నా. సో ప్లీజ్ గైస్ కంప్లీట్ చేసేయండి గైస్. ఓకేనా? సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే నేను గ్రో యాప్ ని అయితే ఓపెన్ చేసుకున్నా బ్రో. ఓకేనా? సో గైస్, మీరు గ్రో యాప్ లో గానీ ఏంజిల్ వన్ లో గానీ మీరు దేంట్లో చేసుకున్నా సరే సేమ్ ప్రాసెస్ ఉంటది. ఓకేనా? ఇప్పుడైతే చూపిస్తా, సేమ్ ప్రాసెస్ ఉంటది మీరు దేంట్లో చేసుకున్నా సరేనా గైస్. అండ్ గైస్, మీరు ఒకవేళ ఏంజిల్ వన్ లో అకౌంట్ ఓపెన్ చేశారనుకోండి, మీరు అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడే మీకు అప్పుడు కూడా అప్పుడు ఓపెన్ చేసే అప్పుడే మనకి ఏంటంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఓపెన్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటది అన్నట్టు. అక్కడ నుండి డైరెక్ట్ గా అయిపోతుంది. సో కొంచెం ఈ గ్రో యాప్ లో వీటిలో ఏంటంటే సపరేట్ గా అప్లోడ్ చేయాల్సి వస్తుంది మన డాక్యుమెంట్స్ అనేవి. ఓకేనా? అంటే సపరేట్ గా మనం F&O అనేది ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. సో అదే మీరు ఏంజిల్ వన్ లో ఓపెన్ చేసుకుంటే ఏంటంటే ఆటోమేటిక్ గా అయిపోతుంది అన్నట్టు. ఓకేనా? సో మీరు ఇప్పటి వరకు ఏంజిల్ వన్ లో అకౌంట్ ఓపెన్ చేయకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, ఓపెన్ చేసుకోండి. దాంట్లో మనకి బ్రోకరేజ్ చార్జెస్ కూడా కొంచెం తక్కువనే ఉంటాయి గైస్. ఓకేనా? సో ఎనీవేస్, నా దగ్గర ఏంజిల్ వన్ లో నేను ఆల్రెడీ ఓపెన్ చేసుకున్నా. సో ఇక్కడ నేను గ్రో యాప్ లో మా ఫ్రెండ్ దాంట్లో ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నా గైస్. ఓకేనా? సో చెప్తున్నా కదా, దేంట్లో అయినా సరే సేమ్ ఉంటది. ఓకేనా? సింపుల్ గా గైస్, ఇక్కడ మనము రెండు రకాలుగా మనం అయితే ఇక్కడ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు బ్రో. అంటే 2 మెథడ్స్ ఉంటాయి యాక్టివేట్ చేసుకోవడానికి. 2 మెథడ్స్ కూడా చూపిస్తా. సో కొంచెం ఈరోజు చెప్పనీకి వస్తాలే, అడ్జస్ట్ చేసుకోండి గైస్. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడే లేచి ఉండే నేను, దట్స్ వై. ఓకేనా? సో ఎనీవేస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి. ఫస్ట్ మెథడ్ వచ్చేసి పైన చూసుకుంటే మనకు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ అని ఈ విధంగా అయితే ఉన్నాయి కదా. సో వీటి నుండి ఏదైనా దానిపైన ఒక దానిపైన క్లిక్ చేసుకోండి మీరు. ఓకేనా? క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మనకి చూసుకుంటే ఆప్షన్ చైన్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన ముంగటైతే ఆప్షన్ చైన్ అనేది ఓపెన్ అయిపోతుంది గైస్. ఓకేనా? సో ఇక్కడ చాలా నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. మీరు ఏం చేయాలంటే ఏదైనా ఒక నెంబర్ పైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు ఏం ఓపెన్ కాదన్నట్టు. ఓకేనా? ఎందుకంటే మీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఓపెన్ కాలేవు, యాక్టివేట్ కాలేవు అన్నట్టు. ఇప్పుడు మనం యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ చేయడానికి కింద చూసుకోండి, యాక్టివేట్ F&O అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ లో, దీనిపైన క్లిక్ చేసుకోవాలి గైస్. ఓకేనా? సో క్లిక్ చేసుకున్న తర్వాత సింపుల్ గా ఇక్కడ యాక్టివేట్ మళ్ళీ F&O పైన అయితే క్లిక్ చేసుకోవాలి గైస్ ఇక్కడైతే. ఓకేనా? క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు బ్యాంక్ అకౌంట్ ఇవ్వమని ఆప్షన్ అయితే వస్తుంది గైస్. ఓకేనా? అంటే మీరు గ్రో యాప్ లో ఆల్రెడీ ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇస్తారు కదా, అంటే నేను గ్రో యాప్ లోనే చెప్తాలే, మీకు వేరే దాంట్లో చాలా ఉన్నాయి కదా మనకి డిమెట్ అకౌంట్స్, దాంట్లో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ మనది ఏదంటే మన మొబైల్ నెంబర్ తోని మన బ్యాంక్ అకౌంట్ ఏదైతే లింక్ ఉందో, అండ్ ఇప్పుడు నేను గ్రో యాప్ లో ఏదైతే బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసినానో అదే బ్యాంక్ అకౌంట్ అనేది ఇక్కడైతే మనం సెలెక్ట్ చేసుకోవాలన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ నా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాబట్టి సింపుల్ గా దీనిపైన క్లిక్ చేసుకుంటా గైస్. ఓకేనా? ఇది ఒక మెథడ్ గైస్, నేను మీకు చూపిస్తా. నెక్స్ట్ మెథడ్ చూపిస్తా. సింపుల్ గా మళ్ళీ మొత్తం హోమ్ కి వచ్చేస్తే, సో ఇక్కడ చూసుకోండి కింద మనకి ప్రొడక్ట్స్ అండ్ టూల్స్ అని ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, దాంట్లో చూసుకుంటే ఇక్కడ F&O అని ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా మీకు. సో దీనిపైన క్లిక్ చేసుకోవాలి. ఇది సెకండ్ మెథడ్ గైస్. ఓకేనా? ఇట్లా కూడా చేసుకోవచ్చు. F&O పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా సింపుల్ గా యాక్టివేట్ అండ్ F&O అని ఆప్షన్ వచ్చేసి దీనిపైన క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ యాక్టివేట్ F&O పైన క్లిక్ చేసుకుంటే చూడండి, మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ మనకు బ్యాంక్ ఒకటి అనేది అడుగుతుంది అన్నట్టు. ఇక్కడ నుండి వెళ్ళినా ఒకే దాంట్లోకి అయితే వెళ్తాం అన్నట్టు. ఓకేనా? సేమ్ ఒకటే పేజ్ కి అయితే వచ్చేసినాం. చూసుకోవచ్చు ఇక్కడ మనకు బ్యాంక్ ఒకటి అనేది అడుగుతుంది. అంటే చెప్పినా కదా, మన గ్రో యాప్ లో అండ్ మన మొబైల్ నెంబర్ తో ఏదైతే లింక్ ఉంటుందో అదే చూస్ చేసుకోవాలన్నట్టు. ఇక్కడ నాది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాబట్టి సింపుల్ గా చూస్ చేసుకుంటా గైస్. ఓకేనా? చూస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వచ్చేసేది. ఇక్కడ చాలా అంటే చాలా మెయిన్ ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ ఆప్షన్ మనకి బ్యాంక్ స్టేట్మెంట్ అని అడుగుతాడు గైస్. ఓకేనా? సో బ్యాంక్ స్టేట్మెంట్ అన్నట్టు. ఓకేనా? బ్యాంక్ స్టేట్మెంట్ కూడా మనం మినిమం ఒక 10,000 అయినా సరే ట్రాన్సాక్షన్ హిస్టరీ అనేది ఉండాలి దాంట్లో. ఓకేనా? అంటే 10,000 మనము దాంట్లో ఏంటంటే అటు ఇటు సెండ్ చేసుకోవాలన్నట్టు కొంచెం. ఓకేనా? సో మీ దగ్గర బ్యాంక్ స్టేట్మెంట్ లేకపోతే నేను మీకు చెప్తా ఏ విధంగా మీరు తీసుకోవాలన్నట్టు అని. ఓకేనా? సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, సో వీటి నుండి మీకు బ్యాంక్ స్టేట్మెంట్ అనేది చాలా ఈజీగా ఉంటది. మీకు నెక్స్ట్ చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వినండి, బ్యాంక్ స్టేట్మెంట్ ఫస్ట్ ఆప్షన్ అన్నట్టు. కింది చూసుకోండి, శాలరీ స్లిప్ అని ఈ విధంగా అయితే అడుగుతాడు. అంటే మీరు జాబ్ చేస్తారు కదా, అక్కడ మీకు కొంచెం శాలరీ వస్తుంది కదా, సో దాంతో పాటు వాళ్ళు ఏమైనా స్లిప్ అవి ఇస్తారు కదా, సో ఆ స్లిప్ కూడా ఇక్కడైతే మనం అప్లోడ్ చేయొచ్చు అన్నట్టు. ఓకేనా? అండ్ ఇక్కడ చూసుకుంటే ITR ఎక్నాలజ్మెంట్ అని ఉంటది. మీరు ITR ఫిల్ చేసినట్టయితే అది కూడా ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. ఫార్మ్ 16B అని ఉంటది. సో మీరు ఇక్కడ లాస్ట్ ఇయర్ ఏమైనా ఫార్మ్ 16B ఫిల్ చేసినట్లయితే సింపుల్ ఇక్కడైతే అప్లోడ్ చేసుకోండి. ఆ విధంగా కూడా అయిపోతుంది. లేదంటే కింద చూసుకోండి, DP ట్రాన్సాక్షన్ హోల్డింగ్ స్టేట్మెంట్ అని ఉంది కదా, సో ఇది కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది
ఏంటంటే డిపి ట్రాన్సాక్షన్ అంటే ఏంటంటే మీరు ఆల్రెడీ స్టాక్స్ షేర్స్ అవి పర్చేజ్ చేస్తారు కదా, సో దాని స్టేట్మెంట్ అనేది ఉంటది మీకు గ్రో యాప్ లని. ఓకేనా, మీరు ఏ అప్లికేషన్ లో చేస్తే అదే అప్లికేషన్ లో ఉంటది. మీకు మినిమం 5,000 షేర్స్ అనేవి మనం హోల్డ్ చేసి అయితే పెట్టాలి. సో అది కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఈ అన్ని ఆప్షన్స్ కి వెళ్ళి మనకి ఏంటంటే ఇక్కడ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది చాలా అంటే చాలా ఈజీ ఉంటది గైస్. దీంతోనే చాలా ఈజీగా అయితే మన యాక్టివేట్ అనేది అయిపోతుంది గైస్. ఓకేనా, సో ఇప్పుడు మీకు బ్యాంక్ స్టేట్మెంట్ అనేది ఎట్లా తీసుకోవాలి, ఎట్లా అప్లోడ్ చేయాలో చెప్తే జాగ్రత్తగా వినండి. సో గైస్ ఇక్కడ మీకు మీ దగ్గర ఇప్పటి వరకు బ్యాంక్ స్టేట్మెంట్ లేకపోతే మీది ఏదైతే బ్యాంక్ ఉంటది కదా, సింపుల్ గా బ్యాంక్ అయితే వెళ్ళండి. వెళ్ళి వాళ్ళకి అడగండి ఇట్లా నాకు బ్యాంక్ స్టేట్మెంట్ కావాలని. అంటే వాళ్ళు ఇట్లా మనకి ఏంటంటే మన బుక్ పైన అది ప్రింట్ వేసి ఇస్తారు కదా, సో అది అవసరం ఉండదు మనకి. ఏంటంటే మన ఈమెయిల్ ఐడి ఉంటది కదా, ఆ ఈమెయిల్ ఐడికి వాళ్ళకి చెప్పండి కొంచెం పీడిఎఫ్ చేసేయమంటే 2 minutes పని అది వాళ్ళు పీడిఎఫ్ చేసేస్తారు అన్నట్టు. ఒకవేళ వాళ్ళు పీడిఎఫ్ చేస్తలేరు అంటే మీకు కొంచెం ఇబ్బంది అవుతుంది, చక్క అంటే కొంచెం కమ్యూనికేషన్ కూడా ఉండదు కొన్ని బ్యాంక్స్ లలో, రాదు అవి అంటుంటారు కదా. సో అట్లాంటి ఏమైనా ఇష్యూ వస్తే మీకు ఏం చేయండి అంటే మీకు బ్యాంక్ ది ఏంటంటే అది నెంబర్ ఉంటది కదా, సో మీ బ్యాంక్ ది కస్టమర్ సపోర్ట్ నెంబర్ అయితే ఉంటది కదా, సింపుల్ గా నెంబర్ కి ఫోన్ చేయండి. మీరు ఫోన్ చేసిన తర్వాత అక్కడ మీకు లైక్ మనం ఇట్లా మన ఇవి యాక్టివేట్ చేయడానికి ఎట్లా చేస్తాం అట్లనే ర్యాండమ్ గా మాట్లాడుతుంది అన్నట్టు కంప్యూటర్. సో దాంట్లో మీకు ఇట్లా బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి అని అట్లా వస్తుంది అన్నట్టు, మీకు దాంట్లో ఆప్షన్ వస్తుంది. అప్పుడు మీరు మాట్లాడితే మీకు అర్థమవుతుంది. సింపుల్ గా అది యాక్టివేట్ చేసుకుంటే మీకు ఏమైతుంది అంటే మీ మెయిల్ కి వాళ్ళు పీడిఎఫ్ చేస్తారు అన్నట్టు. 6 months స్టేట్మెంట్ అనేది మీ మెయిల్ కి అయితే పీడిఎఫ్ చేస్తారు. నేను కూడా ఇదే విధంగా చేసుకున్నా, చాలా ఈజీగా ఉంటది. నేను ఆల్రెడీ బ్యాంక్ కి పోతే కొంచెం మన మేనేజర్ గారు మంచోడు కాదు, మావాడు కమ్యూనికేషన్ ఉండదు అన్నట్టు సరిగ్గా. కొంతమంది ఉంటారు కదా గాయస్ అట్లా బ్యాంకులలో, ఎందుకంటే వాళ్ళు వర్క్ చేసి కొంచెం స్ట్రెస్ లో ఫీల్ అవుతుంటారు కదా, సో అందుకోసమే ప్రతి ఒక్క వాళ్ళకి చేయాలంటే కొంచెం ఇబ్బంది పడతారు వాళ్ళు కూడా. సో ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటది అన్నట్టు, మనము ఏంటంటే ఇట్లా చెప్పిన కదా మీకు కస్టమర్ సపోర్ట్ తోని ఈ విధంగా చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ ఉంటది మీకు, సరేనా. సింపుల్ గా మీకు ఆ స్టేట్మెంట్ అనేది వచ్చేస్తుంది మీ మెయిల్ కి. ఓకేనా, మీ బ్యాంక్ లో ఏదైతే మెయిల్ ఇస్తారు కదా ఆ మెయిల్ కి వచ్చేస్తుంది, సింపుల్ గా పీడిఎఫ్ వస్తుంది అన్నట్టు. ఓకేనా, ఇప్పుడు ఏ విధంగా అప్లోడ్ చేయాలో చూపిస్తా. సింపుల్ గా బ్యాంక్ స్టేట్మెంట్ పైన క్లిక్ చేసుకొని ప్రొసీడ్ టు అప్లోడ్ పైన క్లిక్ చేసేయాలి గైస్ ఇక్కడైతే మనం. ఓకేనా, ప్రొసీడ్ టు అప్లోడ్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఒక్క నిమిషం ఇక్కడ చూపిస్తా. ప్రొసీడ్ టు అప్లోడ్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకుంటే పీడిఎఫ్ ఆర్ జేపీఈజీ అండర్ 10 MB అని ఉంటది. అంటే మన పీడిఎఫ్ అనేది 10 MB లోపే ఉండాలి, లేదంటే ఇక్కడ అది సెట్ కాదన్నట్టు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. సింపుల్ ఇక్కడ అప్లోడ్ చేయాలనుకుంటే సింపుల్ గా అప్లోడ్ డాక్యుమెంట్ పైన అయితే క్లిక్ చేసుకొని మీరు డైరెక్ట్ గా మీ గ్యాలరీలోకి అయితే వెళ్ళిపోతారు అన్నట్టు. ఓకేనా, మీరు ఏదైతే పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటారు కదా మీ మెయిల్ నుండి, లేదంటే మీ బ్యాంక్ అకౌంట్ వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు కదా, ఆ పీడిఎఫ్ అనేది సింపుల్ గా అప్లోడ్ అనేది చేసేయాలి. ఓకేనా, తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేసేస్తే ఈ విధంగా అయితే వచ్చేసది. చూడండి టిక్ మార్క్ అనేది వచ్చేసింది. అన్లాక్ రిక్వెస్ట్ రిసీవ్డ్ అని ఈ విధంగా అయితే వచ్చేసది. ఒక 24 hours అయితే టైం అనేది తీసుకుంటది గైస్. ఓకేనా, ఒక్కొక్కసారి కొంచెం జల్దీ అయిపోతుంది అన్నట్టు. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ సబ్మిటింగ్ అని ఈ విధంగా అయితే వచ్చేసది. ఒక 24 hours టైం పడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఐ హోప్ గైస్ మీకు చాలా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. సో ఈ విధంగా అయితే మనము మన F&O అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు. సో మీరు ఏ అప్లికేషన్ లో అయినా సరే చేసుకోవచ్చు గైస్. అండ్ మీరు ఇప్పటి వరకు Angel One లో అకౌంట్ ఓపెన్ చేయకపోతే ఓపెన్ చేసుకోండి. దాంట్లో ఏంటంటే మనం అకౌంట్స్ ఓపెన్ చేసే అప్పుడే మనకు డైరెక్ట్ గా అయిపోతుంది అన్నట్టు. ఓకేనా గైస్, సో ఐ హోప్ మీకు ఈ వీడియో కూడా నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, డెఫినెట్లీగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.